హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి రిలీజ్ అయిన బయ్యర్ అబ్యూస్ టీమ్ టీఆర్ఐ రోల్ మీద చాలా డౌట్స్ అనేవి పోస్ట్ చేస్తున్నారు కమెంట్ సెషన్లో. సో దానికోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. దీనికి బల్క్ హైరింగ్ అనేది జరుగుతుంది. సో మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. నేను ఆన్సర్స్ అన్నీ కూడా నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో మీరు చూసి క్లియర్ చేసేయండి. అండ్ ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అంటే, ఫస్ట్ మీ ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి సిట్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే మీ పాస్ట్ లైఫ్లో మీరు ఆల్రెడీ ఎంప్లాయీ అనుకో, లైక్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్లో మీరు ఎలాంటి టఫ్ సిట్యువేషన్ని హ్యాండిల్ చేశారు అండ్ ఎలా సాల్వ్ చేశారు. ఒకవేళ ఫ్రెషర్ అయితే మీ కాలేజ్లో జరిగి ఉంటుంది కదా ఏదో ఒక టఫెస్ట్ సిట్యువేషన్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, మీరు ఎలా సాల్వ్ చేశారు అని అంటారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సిట్యువేషన్ బేస్డ్ క్వశ్చన్, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అంటే లైక్ వాళ్ళు ఒక సినారియో ఇచ్చేస్తారు, మీకు ఇచ్చేసి అలాంటి టైంలో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎట్లా హ్యాండిల్ చేస్తారు అని క్వశ్చన్ వేస్తారు. సో అది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే అమెజాన్లో 16 లీడర్షిప్ స్కిల్ ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి. సో మీరు దాన్ని కూడా చూసుకొని వెళ్ళండి. గూగుల్లో సెర్చ్ చేశారంటే అమెజాన్ 16 లీడర్షిప్ ప్రిన్సిపల్ స్కిల్స్ అని అది వచ్చేస్తాయి. అక్కడ 16 లీడర్షిప్ ప్రిన్సిపల్స్ వస్తాయి. సో దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారంట. సో మీరు అవి కూడా చూసుకొని వెళ్తే బెస్ట్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే శాలరీ ఎంత ఇస్తున్నారు, నైట్ షిఫ్ట్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. అవును, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, బట్ కానీ మోస్ట్లీ రావనే అంటున్నారు. అండ్ వస్తే మ్యాక్సిమం 9 PM ఒక షిఫ్ట్ ఉందంట, 9 o'clock దానికి. అది వస్తే 9 to 6 PM షిఫ్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ శాలరీ వచ్చేసి ఫ్రెషర్స్కి 3.25 or 3.5 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ కానీ ఇన్హాన్స్ శాలరీ 26,000 చేంజ్ ఆర్ 27,000 చేంజ్ అలా వస్తుందంట ఫ్రెషర్స్కి అయితే. ఎక్స్పీరియన్స్ ఉండి బట్ కానీ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకుంటారంట. దానికి రిలేటెడ్గా మీ శాలరీ అనేది ఉంటుంది. ఫ్రెషర్స్కి అయితే మ్యాక్సిమం 26K ఆర్ 27K చేంజ్ దగ్గరే ఆగిపోతుందంట. అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటున్నారు. మీరు నైట్ షిఫ్ట్ చేశారంటే లైక్ ఒక షిఫ్ట్కి లైక్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ అంటే 150 పర్ షిఫ్ట్ అనేది ఉంటుంది. సో మీరు ఎన్ని డేస్ చేశారు ఆ నైట్ షిఫ్ట్ అనేది, ఇన్ కేస్ 20 days చేశారనుకో 20 days into 150 వేసుకోండి. సో అలా నైట్ షిఫ్ట్ అలవెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీల్ కార్డ్ అనేది ఉంటుంది. అమెజాన్లో ప్రతి ఎంప్లాయీకి ఈ మీల్ కార్డ్ అనేది వస్తుంది. ప్లక్సీ ముందైతే సొడెక్సో అంటుండ్రి, ఇప్పుడు ప్లక్సీ కార్డ్ అంటాము. ఎవ్రీ మంత్ అందులో 1100 అనేది వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ టైమ్ అలవెన్స్, లైక్ మీరు ఓవర్ టైం చేస్తే కానీ మీ ఫస్ట్లోనే మీకు ఆల్రెడీ చెప్పింటారు ఓవర్ టైంకి ఇంత అని. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 200 పర్ డే, ఒక ఓవర్ నైట్ చేశారంటే 1 hour 2 hourకి ఇంత అని చెప్పింటారు. సో మీకు ఇంటూ ఎన్ని ఓవర్ టైం చేస్తే అంత వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓటీస్ అంటే అంతే, మీల్ కార్డ్ చెప్పేసి నైట్ షిఫ్ట్ అలవెన్స్ అండ్ 5 lakhs ఉంటుందండి. ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, మీరు కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ మ్యారీడ్ అయింటే మీ ఇన్లాస్కి కూడా చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ రోల్కి రిలేటెడ్గా జరుగుతున్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ శాలరీ ఏంటి, దానికి వచ్చిన బెనిఫిట్స్ అన్నీ చెప్పేశాను. సో ఇలాంటి ఏవైనా తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.